చూడండమ్మా 7th క్లాస్ పిల్లలు ఎక్సర్సైజ్ 8.3లో రోమన్ 2 రైట్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ చేస్తున్నాం. ఎన్నోది ఈ 3 సమ్స్ వచ్చేసినాయమ్మా మీకు. 4th సమ్ చూడండి. 1s 10s 100s 1000s 10,000s 1 lakh 10 lakhs 3 crores. ఇదేంటమ్మా 3 crores కదా. ఈ 3 crores ఎలా రాయాలో చూడండి. 3 crores ఈజ్ ఈక్వల్ టు 3 into 1 crore. 3 into 1 crores ఎలా రాస్తున్నాం మనం? ఇప్పుడు టెన్స్లో రాయాలి మనం. మనకి ఇట్లా 1s 10s 100s 1000 10,000 lakh 10 lakhs crore కదా. ఇప్పుడు ఈ 1 crore వచ్చింది అంటే 3 into 10. 10ని ఎన్నిసార్లు వేయాలి? 7 times వేయాలి. 10ని 7 times వేసి మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 crores వస్తుంది అన్నమాట. అర్థమైందా? మీరు అర్థం కావాలనుకుంటే రాయండి అమ్మా. ప్రతి లెక్క మనం అలాగే చేసాము. ఈ అర్థం చేసుకోండి. Therefore 3 crores ఈజ్ ఈక్వల్ 3 into 10 to the power of 7. 3 into 10 to the power of 7 అర్థమవుతుందమ్మా. 10 into 10 into 10 into అలాగా 7 times వేయండి. వేసి మీరు ఎలా మల్టిప్లికేషన్ చేస్తారో 10 times are 100 100 times are 1000 1000 times are 10,000 10,000 times are lakh 1 lakh 1 lakh times are 10 lakhs 10 lakhs times are 1 crore 7 వచ్చినాయి. 7 times వచ్చినాయి కదా. అప్పుడు మనం ఎలా వేసాం? 10 to the power of 7 అని వేసాం. అర్థమైందమ్మా? మీరు ఈ లెక్క చక్కగా సింపుల్గా ఉందని చెప్పేసి సింపుల్గా వేయమాకంటే చెయ్యండి. 7 times వేసి మల్టిప్లికేషన్ చేసి మీరు చేయండి. ఇంకా కొంచెం పెద్దగా చేయండి. వచ్చిన వాళ్ళు ఇలా చేసేయండి, రాని వాళ్ళు అలా చేయండి. Therefore 3 crores ఈజ్ ఈక్వల్ 3 into 10 to the power of 7. ఇలా అర్థమైందమ్మా. 7th క్లాస్ పిల్లలు మ్యాథ్స్ బాగా చదవాలి, రాయాలి. 5th చెప్దాం. 5thది చెప్పుకుందామమ్మా. ఇది కూడా దీనికి లాగానే ఇది కూడా చెయ్యండి. 1s 10s